నమస్కారం. గుజరాత్ ప్రభుత్వం ఆర్థిక సౌజన్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గాంధీనగర్ వారి ప్రతిష్టాత్మకమైన ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నా పేరు లలిత. నేను విద్యాశాఖ విభాగం ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీకు చెప్పేటువంటి అంశం భారతీయ సంగీతం, ఉపాధ్యాయ విద్య. గురుభ్యో నమః. భారతీయ సంగీతం, ఉపాధ్యాయ విద్య గురించి తెలుసుకునే ముందుగా సంగీతం యొక్క ప్రాధాన్యత, మన సంస్కృతిలో అంతర్లీనంగా ప్రవహించే ఒక అంతర్వాహిని అయినటువంటి ప్రవాహంగా మనం గుర్తించడం ఎంతో అవసరం. ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలైనటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బీఈడి, ఎంఈడి వంటి వివిధ కోర్సుల ద్వారా ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్, కళా విద్యని ఒక అంతర్భాగంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వారు ప్రతిపాదించినప్పటి నుంచి కూడా వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా చాలా రకాలైనటువంటి అంశాలని వాటిని ప్రాజెక్టుల రూపంలో, అలాగే కరికులర్ స్కాలాస్టిక్ ఏరియాస్ విభాగంలో, అలాగే ఇప్పుడు పూర్తి స్థాయిలో కరికులంలో ఒక భాగంగా అంతర్భాగంగా కళలని మనం తీసుకురావడం జరిగింది. ఉపాధ్యాయ శిక్షణలో కళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే మన ముందుకు వచ్చేది ముఖ్యంగా రెండు రకాలైనటువంటి కళలు. ఒకటి దృశ్య కళలు, రెండు ప్రదర్శిత కళలు. మనకి భారతదేశంలో ప్రాచీన సంప్రదాయాల నుండి, ప్రాచీన కాలం నుండి ఎన్నో రకాలైనటువంటి చతుషష్ఠి కళలు అనేవి ప్రాచుర్యంలో ఉన్నట్టుగా మనకి వివిధ గ్రంథాల ద్వారా, వివిధ సమాచారాల ద్వారా మనకి తెలుస్తోంది. అయితే ఇందులో ముఖ్యంగా దృశ్య కళల్ని, ప్రదర్శిత కళల్ని మనం చూసినట్టయితే దానిలో ప్రదర్శిత కళల్లో మనకి అందరికీ కూడా చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగించేది సంగీతం. అందులోనూ భారతీయ సంగీతం, భారతీయ జీవన విధానమే ఒక సంగీత క్రమంగా మనం గమనించవచ్చు. ప్రతిరోజు లేచిన వెంటనే మనకి ముందుగా వినిపించేవి భక్తి గీతాలు, అలాగే పిల్లలు నిద్రపుచ్చేటప్పుడు తల్లి పాడే లాలిపాటలు, శ్రామికులు, కార్మికులు వారి పనుల్లో నిమగ్నమై శ్రమ తెలియకుండడానికి పాడేటువంటి జానపదాలు, అలా మన ప్రతి జీవన విధానం కూడా భారతీయ సంగీతంతో ముడిపడి ఒక అంతర్వాహినిగా, అంతర్లీనమైనటువంటి విలువలని మనకి నేర్పేటువంటి ఒక ప్రవాహంగా కనిపిస్తుంది. అందుకే భారతీయ సంగీతం గురించి ఈ పాఠ్యాంశాల్లో ఒక ముఖ్య బోధనా అంశంగా చేర్చడం జరిగింది. ఈ సంగీతాన్ని విన్నా, పాడినా, తెలుసుకున్నా మనకి వచ్చేటువంటి విలువలు అనేకం, అనంతం. వీటి మీద ప్రముఖంగా సేవ చేసినటువంటి వ్యక్తులు కానీ, సమాజాలు కానీ మనకి ఎక్కడ చూసినా మన జీవన వాహినిలో కనిపిస్తూనే ఉంటాయి. ఒక పరిచయాన్ని కనుక మనం భారతీయ సంగీతానికి ఇవ్వదలిచినట్టయితే భారతీయ సంగీతం ఒక గొప్ప సాంస్కృతిక సంపదగా మనం గమనించవచ్చు. ఇందులో మనకు ముఖ్యంగా వినిపించేవి రాగాలు, అలాగే లయబద్ధమైన తాళాలు, భావ వ్యక్తీకరణతో కూడినటువంటి సాహిత్యాల సమ్మేళనంగా మనకి సంగీతం గోచరిస్తుంది. అలాగే మన సంస్కృతిలో, సాంప్రదాయాల్లో, ఆధ్యాత్మిక చింతనలకు ఒక ప్రతిబింబంగా మన భారతీయ సంగీతం పరిఢవిల్లుతుంది. ఈ పరిచయాన్ని తీసుకుని చూసినట్టయితే గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీతముచ్యతే. అంటే సంగీతం అంటే ఉత్త పాటలు మాత్రమే కాదు, గీతము, వాద్యము, నృత్యము మూడింటిని కలిపి సంగీతమని సంగీత రత్నాకరం అనేటువంటి గొప్ప గ్రంథంలో చెప్పబడింది. అంటే శృతి, లయ, స్వరములతో కూడినటువంటి సంగీతాన్ని రెండు విధాలుగా మనం చూస్తాం. ఒకటి గాత్రగానం, రెండు వాద్యగానం. అంటే మనం పాడేటువంటి పాటల్ని గాత్రగానంగా అంటే మనం మన జీవన సంస్కృతిలో ముడిపడినటువంటి వివిధ వాయిద్యాలు,
ప్రతి దగ్గర కూడా ఏ విధమైనటువంటి ఒక పండుగ కానీ పెళ్ళి కానీ ఎటువంటి క్రతువు కానీ కర్మ కానీ జరిగినప్పుడు మనకి వాయిద్యం అనేది తప్పనిసరి అంశం. కాబట్టి రెండవది వాద్యగానం. ఇక మనం భారతీయ సంగీతంలోని రకాలకు వచ్చినట్టయితే ముఖ్యంగా మన సాంప్రదాయాల్లో 2 రకాలైనటువంటి విధానాలు కనిపిస్తాయి సంగీతంలో. మొదటిది శాస్త్రీయ సంగీతం. ఈ శాస్త్రీయ సంగీత విభాగంలో మనకి ముఖ్యంగా భారతదేశంలో కనిపించేటువంటి 2 సాంప్రదాయాలు, అవి హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం. అలాగే మన జనపదాల్లోకి జానపదాల్లోకి వెళ్ళి చూసినట్టయితే అసలు నిజంగా చరిత్రను పరిశీలించినట్టయితే ఈ శాస్త్రీయ సంగీత మూలాలన్నీ కూడా జానపదాల్లోనే ఉన్నట్టుగా మనకి చక్కటి పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ జానపద సంగీతాన్ని గమనించినట్టయితే ఎన్నో రకాలైనటువంటి కళారూపాలని మనం మన భారతదేశంలో చూస్తూ ఉంటాం. వైవిధ్యత, విభిన్నత కలిగినటువంటి వివిధ కళారూపాలు, అందులో చిందు, డప్పు, కోలాటం, బుర్రకథ, హరికథ, యక్షగానం వంటి సమస్త జానపద కళారూపాలు కూడా ఈ కళా జగత్తుకే చెందుతాయి. అయితే ఈ కళల పరిపుష్టతకు శాస్త్ర సాంకేతిక ఆశ్రయం చాలా అవసరం. ఇక భారతీయ సంగీత ఆవిర్భావాన్ని మనం కాస్త గమనిద్దాం. వీటి మూలాలను మనం చూసినట్టయితే మనకి వేదకాలం నుండి కూడా సంగీత మూలాలు కనిపిస్తాయి. ఏ విధమైనటువంటి ప్రాచీన గ్రంథాలని కానీ, ప్రాచీన పురాణాలని కానీ, ఇతిహాసాలని కానీ చూసినట్టయితే మొట్టమొదట మనకి సంగీతం అనగానే గుర్తుకొచ్చేటువంటిది సామవేదం. సామవేదంలో నారదముని మానవాళికి సంగీత కళను పరిచయం చేసినట్లుగా కనిపిస్తుంది. అలాగే విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వ శబ్దమైనటువంటి నాదబ్రహ్మను గురించిన జ్ఞానాన్ని కూడా నారదముని మనకి ప్రసాదించారని సామవేదంలో ఈ సంగీత మూలాలు మనకి చెప్తాయి. అలాగే వేద సంగీత అభివృద్ధిని చూసినట్టయితే ముఖ్యంగా మనకి సంగీతం అనగానే స్వరాలు అనేవి ఒక చక్కటి భావనలు. ఈ స్వరం అంటే ఏమిటి? మనం ప్రతిరోజు పాటలు వింటూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. ఈ పాటల్లో ఉన్నటువంటి ఇమిడినటువంటి ఈ స్వర ప్రక్రియలు ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క సంగీత స్వరాలు, ఒక సంగీతాన్ని మనం తయారు చేయాలంటే కావలసినటువంటి మూల స్వరాలు ఏమిటి అనేది ఈ వేద సంగీత అభివృద్ధిలో మనకు కనిపిస్తుంది. ఇందులో ఈ పరిణామ క్రమాన్ని చూసినట్టయితే ఆధారంగా మనకి శాస్త్రీయ సంగీతానికి ఆధారభూతమైనటువంటి 7 ప్రాథమిక సప్తస్వరాలు స్థాపన మనకి ఈ వేదకాలంలో కనిపిస్తుంది. ఇక భారతీయ సంగీతం యొక్క జాడలు వేదాల్లో మరియు పురాతన పవిత్ర గ్రంథాల ద్వారా కూడా ఉద్భవించినట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే చూసినట్టయితే సాంప్రదాయ మూలాలు అంటే అనూచానంగా మనం పాటిస్తున్నటువంటి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలుగా అభివృద్ధి చెందినటువంటి దిశలో గనక సంగీతాన్ని పరిశీలిస్తే మనకి ముఖ్యంగా ఈ భారతీయ సంగీతంలో 2 ముఖ్యమైనటువంటి శాస్త్రీయ శైలులను మనం ఇక్కడ గమనిస్తాం. అవి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్భవించినటువంటి ప్రధాన సంగీత శైలులు. అవి మనకు తెలిసినటువంటి హిందుస్థానీ మరియు కర్ణాటక అనే సంగీతాలకు జన్మనిచ్చాయి. సాంప్రదాయ మూలాలు జన్మనిచ్చినటువంటి 2 గొప్ప సంగీత శైలులు ఈ భారతదేశంలో ఈ రోజుకి పరిఢవిల్లుతున్నాయి. ఇక సంగీతానికి సంబంధించినటువంటి మూల గ్రంథాలని మనం గమనించినట్టయితే, పరిశీలించినట్టయితే ముఖ్యంగా మనకి జ్ఞాపకంలోకి వచ్చేది నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రం బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత సమగ్రమైనటువంటి థియేటర్ మరియు నృత్య మాన్యువల్గా చెప్పబడుతుంది. ఇది ఈ రోజుకి కూడా భారతదేశంలో థియేటర్ ఆర్ట్స్కి, నృత్యానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రీయ రూపాలకు పునాది ఏర్పరిచినటువంటి గ్రంథంగా మనం చూస్తాం. దీన్ని రాసినటువంటి గొప్ప నాట్యవేత్త అయినటువంటి భరతముని భారతీయ సౌందర్య శాస్త్రానికి కేంద్రమైన భావ మరియు రస సిద్ధాంతాన్ని నాట్యశాస్త్రం ద్వారా ప్రవేశపెట్టారు. అంటే మనము ప్రతిరోజు ఒక మానవ హృదయంలో ఉండేటువంటి వివిధ రసాలు అంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఒక రస సిద్ధాంతం ద్వారా శాస్త్రీయతని ఇచ్చినటువంటి వ్యక్తి భరతముని. ఈ నాట్యశాస్త్రంలో దీన్ని ఇమర్చడం జరిగింది. అలాగే మనం
ఇంకాస్త ముందుకు వచ్చి పురాణ ప్రభావాన్ని పరిశీలించినట్టయితే సంగీతం మానవాళికి అంతర్లీనమైనటువంటి విషయం. ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్క దశలో శిశువు నుంచి పెద్దవారయ్యే వరకు కూడా సంగీతం వినని వారు కానీ, దాన్ని ఆస్వాదించని వారు కానీ, దానివల్ల ఆహ్లాదాన్ని పొందని వారు కానీ మనకెవరూ కనిపించరు. అంటే ఒక అంతర్లీనమైనటువంటి విలువల వ్యవస్థని ఈ సంగీతం మనకు కలగజేస్తుంది. డాక్యుమెంట్ సంస్కృతి ప్రారంభం నుండి సంగీతం యొక్క సాక్ష్యం మనకు కనిపిస్తూ ఉంది. సంగీతం అన్నీ తెలిసిన మానవ సమాజాల్లో ఒక స్వయంచాలక శక్తిగా మరియు ఒక సమాంతరమైనటువంటి శక్తిగా ఉద్భవించింది. ఇక పురావస్తు ఆధారాలు పరిశీలిస్తే కనీసం 30,000 సంవత్సరాల నాటి నుండి సంగీత వాయిద్యాల యొక్క నిరంతర రికార్డుని మనకి చూపిస్తాయి. ఇక సంగీతం సమయం, ప్రదేశం ఇంకా సంస్కృతికి అతీతంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం. తిరిగి పురాణాల మూలాల్లోకి, చరిత్రలోకి వెళ్ళినట్టయితే ప్రాచీన భారతీయులు సంగీతం యొక్క దైవిక మూలాన్ని బలంగా విశ్వసించారు. ధ్వని యొక్క స్వచ్ఛమైన రూపం విశ్వశక్తికి సమానంగా పరిగణించబడుతుంది. అంటే భారతీయ సంగీతం అనేక వేల సంవత్సరాలలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతుల, విభిన్న ప్రజల మధ్య చాలా సంక్లిష్టమైనటువంటి పరస్పర చర్యల ద్వారా అభివృద్ధి చెందిందిగా మనం ఇక్కడ చూస్తాం. క్రీస్తు పూర్వం 400లో రచించబడిన మహాభారతం నుంచి 7 ప్రాథమిక సంగీత స్వరాల పేర్లని స్పష్టంగా మనం అక్కడ చూడగలుగుతాం. ఇవి ప్రస్తావించబడ్డాయని ప్రాచీన గ్రంథాలు మనకి చెప్తున్నాయి. అలాగే కాళిదాసు నాటకాలు మరియు ఇతర ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి మృచ్ఛకటికము మరియు అభిజ్ఞాన శాకుంతలం వంటి ప్రసిద్ధ సంస్కృత నాటకాలు. మహాభారతంలో కనుక ఈ సంగీత మూలాల్ని మనం పరిశీలించినట్టయితే ప్రాథమిక సంగీత స్వరాలైనటువంటి సప్తస్వరాలని పేర్లు కూడా ఈ మహాభారతంలో ప్రస్తావించబడ్డాయిగా మనం చూసాం. అలాగే కాళిదాసు రచించినటువంటి గొప్ప సంస్కృత నాటకాలైనటువంటి మృచ్ఛకటికం, అభిజ్ఞాన శాకుంతలం వంటి ప్రసిద్ధ సంస్కృత నాటకాల్లో సంగీతం ఒక భాగంగా ఉండేదిగా మనం చూస్తాం. అలాగే సంగీతం సంస్కృతి మరియు నాగరికతకు మూలంగా పరిగణించబడింది. ఇది అభిజ్ఞాన శాకుంతలం, మృచ్ఛకటికం వంటి సంస్కృత నాటకాల్లో అంతర్భాగంగా ఉందిగా మనకి చెప్తున్నాయి. ఇక సప్తస్వరాల ఆవిర్భావాన్ని మనం గమనించినట్లయితే ఈ సప్తస్వరాల్లో ఉన్నటువంటి మ్యూజికల్ నోట్స్ సా, రీ, గ, మా, ప, ద అని అనేటువంటి 7 స్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి అని చూస్తే వీటిని మన చుట్టుపక్కల ఉన్నటువంటి జంతు జాతుల నుంచే మనం సేకరించినట్టుగా ఈ సంగీత ప్రపంచం మనకి తెలియజేస్తుంది. అందులో మీరు గమనించినట్టయితే షడ్జమం అనేది నెమలి నుంచి వచ్చినట్టు ధ్వనిగా, రిషభం ఒక వృషభ ధ్వనిగా, గాంధారం మేక నుండి గ్రహించినట్టుగా, మధ్యమం క్రౌంచం నుండి అంటే క్రౌంచ పక్షి కూత నుండి తీసుకున్నట్టుగా, పంచమం కోకిల స్వరంగా, దైవతం గుర్రం అంటే అశ్వం ఇచ్చేటువంటి స్వరం నుంచి తీసుకున్నట్టుగా, అలాగే ఆ ఆఖరిదైనటువంటి నిషాదాన్ని ఏనుగు నుంచి సేకరించినట్టుగా మనకి ఈ గ్రంథాలు చెప్పబడుతున్నాయి. ఆరిజిన్ ఆఫ్ ది 7 స్వరాస్ అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రీయంగా ఇది మనకి ఆధారాలతో సహా ప్రూవ్ చేయబడినటువంటిది. ఇక పరిణామం, భారతీయ సంగీతం చాలా వేల సంవత్సరాల నుంచి ఒక పరిణామ క్రమంలో ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. ఆ పరిణామ క్రమాన్ని చూసినట్టయితే మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి చరిత్ర ఏదైతే ఉందో, ఒక సాంస్కృతిక ఔన్నత్యం ఏదైతే ఉందో అవన్నింటినీ కూడా మన భారతదేశ సంగీతం ప్రతిబింబిస్తుంది. పురాతన శాస్త్రీయ సంప్రదాయాల నుండి కదిలి వివిధ ప్రాంతాలు, మతాల ప్రభావాలను గ్రహించి మారుతున్న సామాజిక, రాజకీయ, ప్రకృతి దృశ్యాలకు అనుగుణంగా ఈ సంగీత వ్యవస్థ మలచబడింది. నేడు భారతీయ సంగీతం అభివృద్ధి చెందుతూ గొప్ప వారసత్వంగా సమకాలీన ప్రపంచ ప్రభావాలను స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులకు శాశ్వత ఆకర్షణగా నిలిచింది. ఈ సంగీత పరిణామాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇక ఇతిహాసాల మూలాల్ని మనం పరిశీలిస్తే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాల
లోపల ముఖ్యంగా సామవేదం ఈ సంగీతానికి ఎన్నో మూలాల్ని మనకి కనిపిస్తాయని చెప్పి ఇందాక చెప్పుకోవడం జరిగింది. అలాగే సంగీతంతో అనుసంధానించబడిందే వేదమని కూడా చాలా మంది పూర్వీకులు మనకి తెలియజేయడం కూడా జరిగింది. ఇక గాత్ర వాయిద్యానికి వచ్చినట్టయితే, వాద్య సంగీతానికి వచ్చినట్టయితే వీణ గాత్రానికి ఒక పక్క వాయిద్యంగా యజుర్వేదంలో చెప్పబడింది. మనం ఏదైనా సంగీత కచేరీ చేసినప్పుడు చూసినప్పుడు మనకి చుట్టుపక్కలన్నీ కూడా వాయిద్యాలు లేనటువంటి కచేరీ ఎక్కడా ఉండదు. కాబట్టి గాత్ర సంగీతానికి వాయిద్యాలు అనేవి చాలా అవసరమైనటువంటి అంశాలు. అలాగే ఈ వాయిద్య సంస్కృతిని చూసినట్టయితే రామాయణ భారతాల్లో కూడా సంగీతానికి సంబంధించినటువంటి వివిధ ప్రస్తావనలు ఉన్నాయి. అందులో యాజ్ఞవల్క్య స్మృతి చెప్పినట్టు తాళశ్రుతి పరిజ్ఞానం కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్ష మార్గాన్ని పొందుతాడు అని చెప్పబడింది. నేటి కర్ణాటక సంగీతానికి ముఖ్యంగా స్వర రాగ తాళాలే ఆధారాలని ప్రాచీన గ్రంథాలైనటువంటి శిలప్పాధికారం, భరతుని నాట్యశాస్త్రం వివరించి చెప్పడం జరిగింది. ఇంకాస్త ఈ స్లైడ్ని మీరు చూసినట్టయితే వివిధ సంగీత వాయిద్యాలు, వివిధ ప్రాంతాల్లో ఈ సంగీత వాయిద్యాలు ఎలా ప్రాచుర్యంలోకి వచ్చాయి, ఏ విధంగా అసలు తయారు చేయబడ్డాయని చూస్తే వీటికి ఉన్నటువంటి సామాజిక భౌగోళిక ఆధారాలు మనని చాలా అబ్బురపరుస్తాయి. అంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి జాగ్రఫికల్ లొకేషన్ అనేది వాయిద్యాల తయారీకి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఆ ప్రాంతంలో దొరికేటువంటి వస్తు సామాగ్రి ద్వారానే ఈ వాయిద్యాలు తయారు చేయబడ్డాయిగా మనం తెలుసుకుంటాం. అలాగే ఈ ప్రాచీన రవివర్మ గారు వేసినటువంటి పెయింటింగ్లో కూడా చాలా గొప్ప పెయింటర్ అయినటువంటి మన దేశానికి చెందిన రవివర్మ పెయింటింగ్లో కూడా మీరు ఈ సంగీత వాయిద్యాలని చక్కగా చూడగలుగుతారు. అలాగే మిథాలజీ, పౌరాణికాల్లో, ఇతిహాసాల్లో ఉన్నటువంటి వాయిద్యాల చరిత్రను మనం గమనించినట్టయితే వివిధ శిల్ప కళల్లో కూడా మనకి వెళ్ళినప్పుడు ప్రతి గుళ్ళల్లో కానివ్వండి, వివిధ హోలీ ప్లేసెస్లో కానివ్వండి, మనకి శిల్పాల నుంచి కూడా ఈ వాయిద్యాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలు కనిపిస్తాయి. ఇక సప్తస్వరాలు, భారతీయ సంగీతం, శాస్త్రీయ సంగీతాన్ని మరికొంత చూసినట్టయితే వీటి మీద ఉన్నటువంటి వివిధ ప్రభావాలు, రకరకాలైనటువంటి చారిత్రక ప్రభావాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా సింధులోయ నాగరికత నుండి మొదలు పెడితే వాయిద్యాల చరిత్రను చూసినట్టయితే వీణ, దుందుబి, అలాగే వివిధ రకాలైనటువంటి దుందుబి నాదాలు, తాళ వాయిద్యాలు, తంత్రీ వాయిద్యాలు, అలాగే పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే తాళ వాయిద్యాలు కూడా మనకి ఈ రకాల్లో ఒక భాగంగా కనిపిస్తాయి. ఈ సంగీత చరిత్రలో మనకు ఉన్నటువంటి వివిధ అంశాలు కూడా, అంటే ఒక హిందుస్థానీ సంగీతం కానివ్వండి, ఒక కర్ణాటక సంగీతం కానివ్వండి, వీటిలో ఉన్నటువంటి వివిధ అంశాలు, టెక్నికాలిటీస్, వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, భేదాలు అన్నీ కూడా ఒక గొప్ప సైన్స్గా మనం పరిగణించవచ్చు. సో సంగీతాన్ని ఆర్ట్ అండ్ సైన్స్ కింద కూడా మనం చదవచ్చు. దాన్ని పరిశోధన చేసేటువంటి అవసరం కూడా మనకుంది. ఎందుకంటే ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, భారతీయ జ్ఞాన పరంపరను దాదాపు మనం చాలా రకాలైనటువంటి అంశాలని మర్చిపోవడం, వాటిని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి విలువల సంక్షోభాలు కూడా ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ఈ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఈ భారతీయ సంగీత చరిత్రను, దానితో ముడిపడి ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అంశాలని కూడా మనం పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయ శిక్షణ విద్యార్థులపై చాలా ఉంది. ఈ సంగీత వాయిద్యాల చరిత్రను చూస్తూ ఉన్నట్టయితే మనకి పురాణాల నుంచి రావణ బ్రహ్మ చాలా గొప్ప వీణావాదకుడుగా మనకి తెలుసు. అలాగే నారదముని తన వెంట తీసుకెళ్లేటువంటి మహతి అనేది కూడా ఒక పురాతనమైనటువంటి వీణా వాయిద్యం. అలాగే సరస్వతీదేవి చేతిలో ధరించేటువంటి కచ్చపి అంటే ప్రతి వాయిద్యానికి పేరు కూడా జోడించబడి వారు మనకి ఒక శాస్త్రీయతని అందజేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే వివిధ పండుగలలో కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ అంశాలన్నింటిలో కూడా మనకి ఈ వాయిద్యాలు అనేవి తప్పనిసరిగా కనిపించేటువంటి అంశాలు.
ఇక సాంప్రదాయాల్లోకి వచ్చినట్టయితే సంగీత సాంప్రదాయాల్లో 12వ శతాబ్దం వరకు భారతదేశం అంతటా కూడా ఒకే రకమైనటువంటి సాంప్రదాయ సంగీతం ప్రాచుర్యంలో ఉండేదిట. తరువాత ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం పరిపాలక చేతుల్లోకి వెళ్ళగానే 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకునే వరకు కూడా వీరు పరిపాలించడం జరిగింది. ఈ కాలంలో మనకి ఆయా ప్రాంతాల్లోని సాంప్రదాయ సంగీతం పర్షియన్ కళలచే విపరీతంగా ప్రభావితం తెలుస్తోంది. 14వ శతాబ్దం వచ్చేసరికి ఈ సాంప్రదాయ సంగీతం హిందుస్థానీ, కర్ణాటక అనే రెండుగా విడిపోయినట్టుగా చరిత్ర మనకి తెలియజేస్తోంది. ఈ రెండు సాంప్రదాయాల్లో శైలులలో ఉత్తరాది శైలి, దక్షిణాది శైలిగా వీటిని చూసినట్టయితే వాటిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు రాగము, తాళము, లయ. కానీ రెండిటి మధ్యలో భేదాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని చూస్తే ఈ భిన్న సంప్రదాయాలను ఒకసారి గమనించినట్లయితే కర్ణాటక సంగీతం చెవులకింపైన సంగీతాన్ని, కర్ణాటక అనగానే కర్ణానికి ఇంపైనది అనే అర్థంగా చూశారు. ఇది దక్షిణాదిలో ప్రాచుర్యం పొందినటువంటి సంగీత బాణి. దీన్నే దాక్షిణాత్య సంగీతం అని కూడా అంటారు. ఇందులో శాస్త్రీయ సంగీతం, ఇతర రకాలైనటువంటి సంగీత రూపాలు దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా జనరంజకంగా అభివృద్ధి చెందాయి. ఇక ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందినటువంటి హిందుస్థానీ సంగీతాన్ని చూసినట్టయితే రాగాల అభివృద్ధిలో మనకి చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి సంగీత వ్యవస్థ ఇది. చాలా ప్రాధాన్యం రాగాల్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఈ హిందుస్థానీ సంగీతం ఉత్తరాదిన మొఘలుల ప్రభావంతో కూడా మార్పులు చెంది నేడు ప్రచారంలో ఉన్న హిందుస్థానీ సంగీతంగా మనకి తెలియపరిచారు. ఇక ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భేదాలు మనకు చూసినట్టయితే భౌగోళిక భేదాలు, అలాగే ఆ సంగీతంలో ఉపయోగించేటువంటి వాయిద్యాల ద్వారా కూడా మనం ఈ భేదాలను గమనించవచ్చు. ఒక హిందుస్థానీ సంగీత కచేరీ చూసినట్టయితే మనకి అందులో తాళ వాయిద్యాల కింద తబలా కనిపిస్తుంది. అదే కర్ణాటక సంగీతంలో మనం చూసినట్టయితే అక్కడ మృదంగం, ఘటం ముఖ్యమైనటువంటి తాళ వాయిద్యాలుగా మనకు కనిపిస్తాయి. అలాగే వయలిన్ జర్మనీ దేశం ఉద్భవించినప్పటికీ కూడా భారతదేశ కర్ణాటక సంప్రదాయంలో ఒక ముఖ్యమైనటువంటి పక్క వాయిద్యంగా ఈ వయలిన్ని మనం ఎక్కువగా కర్ణాటక సంగీత కచేరీల్లో చూస్తూ ఉంటాం. అలాగే ఈ సంగీత పద్ధతిని నేర్పించేటువంటి, అవలంబించేటువంటి, అభ్యసన చేసేటువంటి విధానాల్లో కూడా మనకి వివిధ వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ హిందుస్థానీ కానీ కర్ణాటక సంగీతం కానీ వినసొంపైనవి, శాస్త్రీయతను తరతరాలుగా అనూచానంగా తమలో విమూర్చుకున్నటువంటి గొప్ప భారతీయ సంగీత వ్యవస్థలు. ఇక మనం కాస్త తెలుగు సాంప్రదాయాల్లోకి, తెలుగు వాగ్గేయకారుల్లోకి వచ్చినట్టయితే వాగ్గేయకారులు అనేటువంటి పదం భారతీయ శాస్త్రీయ సంగీతం నుంచి ప్రత్యేకంగా మనం తీసుకున్నటువంటి పదం. ఇందులో కర్ణాటక సంగీతంలో చాలా గొప్ప స్వరకర్తల్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. వీరు ఈనాటికి కూడా విస్తృతంగా ప్రదర్శించబడుతున్నటువంటి రాగాలను, స్వరకల్పనలను వీరు తయారు చేశారు, సృష్టించారు. ఇందులో మీరు ముఖ్యంగా చూసేటువంటి గొప్ప వాగ్గేయకారులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి. వీరిని కర్ణాటక సంగీత త్రిరత్నాలుగా కూడా మనం ప్రాచుర్యంలో తెలుసుకున్నాం. అలాగే వాగ్గేయ అనే పదానికి పాడవలసినది అని అర్థమైతే కరులు అంటే సృష్టికర్తలు లేదా రచయితలు అని అర్థం. అంటే వారు పాటను రాసి దానిని స్వరపరిచి వారే స్వయంగా పాడేటువంటి వారని అర్థం. అలాగే ఈ సంగీత పరిణామంలో వాయిద్యాల విశ్వవ్యాప్తమవుతున్నటువంటి భారతీయ సంగీతాన్ని మనం చూసినట్టయితే ఎన్నో రకాలైనటువంటి వాయిద్యాలు మన భారతీయ సంగీతంలోకి రావడం జరిగింది. ఒక వయలిన్ లాగే మనం మ్యాండలిన్ని కూడా వేరే దేశాల నుంచి తీసుకుని వచ్చినప్పటికీ ముఖ్యంగా మన కర్ణాటక సంగీతంలో కానీ హిందుస్థానీ సంగీతంలో కానీ ఈ వాయిద్యాన్ని విరివిగా ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వాయిద్యాలన్నింటినీ కూడా చాలా గణనీయమైనటువంటి మార్పులు మనకు కనిపిస్తాయి. ఇందులో శైలులలో కూడా మనకు వివిధ మార్పులు ఈ సంగీత వాయిద్యాల్లో
కనిపించడం జరుగుతుంది. ఇక ప్రసిద్ధ కళాకారులు, సంగీతంలో ఉన్నటువంటి ప్రసిద్ధ కళాకారులను మనం చూసినట్టయితే వాయిద్యాలు ప్రసిద్ధ వ్యక్తులు, ముఖ్యంగా మీకు కనిపిస్తున్నటువంటి భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు, ప్రతిరోజు మనకి వినిపించేటువంటి సుప్రభాతం ఆవిడ తప్పకుండా మనం ప్రతిరోజు వింటూ ఉంటాం, ఒక దైవికమైనటువంటి భావనకు లోనవుతూ ఉంటాం. అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, వీరు కర్ణాటక సంగీతానికి చేసినటువంటి సేవ అనన్యమైనది. వారి ద్వారా కళాకారులు ఎంతోమంది శిష్యగణం కూడా మనకిప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చారు అండ్ వారి సాంప్రదాయాన్ని వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కళాకారుల గురించి, ప్రసిద్ధ వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, వీరి ద్వారా మనకి సంగీత సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక గొప్ప గురు శిష్య పరంపరని గమనించేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే వీరు బోధించేటువంటి విధానాలు, ఒక గురువు శిష్యుడికి ఇచ్చేటువంటి గొప్ప విద్యా విలువలు ఈ సంగీత ప్రదర్శనల ద్వారా కానీ, వారు నేర్పించేటువంటి అవలంబించేటువంటి విధానాల ద్వారా కానీ అక్కడ జరగడం మనం గమనిస్తాం. ఈ గురు శిష్య పరంపరని అనూచానంగా పోషిస్తున్నటువంటి వ్యవస్థ ఈ రోజుకి కూడా సంగీతాన్ని నేర్చుకోవాలంటే సాంప్రదాయబద్ధంగా నేర్చుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఇటువంటి వాటిని మనం చూసినట్టయితే ఈ వ్యక్తులు కళాకారులుగా వారి సమాజానికి అందించేటువంటి కృషి చాలా మనం చూడగలిగింది. ఈ మధ్యనే మన నుంచి ఈ నిష్క్రమించినటువంటి ప్రసిద్ధ తబలా కళాకారులు పండిట్ జాకీర్ హుస్సేన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గారు కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు. అలాగే హరిప్రసాద్ చౌరసియా గారు, వారి వేణుగానం ద్వారా ఎంతమందిని అమృతానందంలో ముంచారో మనకి తెలుసు. అలా వివిధ కళాకారుల గురించి తెలుసుకోవడం ఒక గొప్ప అనుభూతిని మనకు కలగజేస్తుంది. అలాగే ఈ సంగీత వాయిద్యాలను నేర్చుకోవడం, వినడం ద్వారా చాలా చక్కటి అనుభూతిని మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి వివిధ భావనలను, తీవ్ర మానసిక పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశాన్ని ఈ సంగీతం మనకు కలగజేస్తుంది. ఆ విధంగా మనకి ఈ కళాకారుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒక సృజనాత్మకత, వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి వారి శైలులలో నిపుణులు. అలాగే ఆ శైలిని ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళు ఇస్తున్నటువంటి పాఠంగా బోధిస్తున్నటువంటి విధానాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. వీటన్నింటినీ మనం ఒక పరిశోధన కింద చూసినట్టయితే ఒక గొప్ప విద్యా వ్యవస్థకి మనకు ఒక పెడగాజీ అని చెప్పుకునేటువంటి విధానాలన్నీ కూడా ఈ సంగీత పరంపర ద్వారా, సంగీత కళాకారుల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇక తెలుగు వాగ్గేయకారుల్లో ప్రాచీనంగా ఉన్నటువంటి గొప్ప తెలుగు పదకవిత పితామహులుగా కొనియాడినటువంటి వారు తాళ్లపాక అన్నమాచార్యులు. వీరు 15వ శతాబ్దపు భారతీయ సాధువు, స్వరకర్త. వీరి కీర్తనల్ని మనం పరిశీలించి చూసినట్టయితే ప్రతి ఒక్క కీర్తన కూడా అందులో లోతైనటువంటి ఆధ్యాత్మిక, తాత్విక ఆలోచనల్ని సంగీతజ్ఞులకు, వింటున్న వారికి పరిచయం చేస్తుంది. వీరి ఆలోచనలు చాలా తాత్వికమైనవి మాత్రమే కాకుండా తాత్విక భావనలను సరళమైన ప్రాప్యత మార్గంలో తెలియజేయగలిగే సామర్థ్యాన్ని వీరు పొంది ఉన్నారు. ఇక త్యాగరాజస్వామి గురించి మనకి ఎక్కువగా మనం చూసినట్టయితే దక్షిణాదిలో ఉన్న ప్రతి సంగీత కళాకారులు, కర్ణాటక సంగీతం తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా త్యాగరాజస్వామి గురించి తెలియని వారు ఉండరు. వీరు చాలా గొప్ప వాగ్గేయకారులు. వీరు రచించినటువంటి కృతులు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, పంచరత్నాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా జీవన శైలులను, సాంఘిక జీవన విధానాలను, వ్యక్తి ప్రతిరోజు అనుసరించాల్సినటువంటి పద్ధతులను, విలువలను వారి కృతుల ద్వారా మనకి అందజేశారు. ఈ రోజుకి మనకి జరిగేటువంటి గొప్ప త్యాగరాజ ఆరాధనోత్సవాలు, వీటిని మనం ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మధ్యలో జరుపుకుంటూ ఉంటాం. తంజావూరులో ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా మీరు చూసినట్టయితే వేలాది మంది
సంగీత కళాకారులు అక్కడ చేరి ఒకే వేదికపై ఈ త్యాగరాజ పంచరత్నాలను ఆలపించడం, వివిధ వాయిద్యకారులు కలిసి వారి పంచరత్నాలకు పక్క వాయిద్యాలుగా వాళ్ళు సహకారం ఇవ్వడం, ఇది ఒక కన్నుల పండుగ అయినటువంటి ప్రక్రియగా, ఒక సాంప్రదాయంగా ఈనాటికి జరుగుతూనే ఉంది. ఇక తెలుగు నేలపై పుట్టిన మరొక గొప్ప భక్తాగ్రేసరుడైనటువంటి నేలకొండపల్లి శ్రీ భక్తరామదాసు. వీరు 17వ దశాబ్దపు భారతీయ సాధువు, కవి, స్వరకర్త. వీరి స్వరకల్పనలు ప్రతిరోజు మనకి వినిపించేటువంటి రామదాసు కీర్తనలు చాలా ప్రాచుర్యంలోకి, బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీరి స్వరకల్పనలు వారి సరళత, అందం, భావోద్వేగమైనటువంటి లోతు, భక్తి, ఆధ్యాత్మికత యొక్క సారాంశం, వీటన్నిటికీ కూడా ఇవి ప్రసిద్ధి చెందాయి. వారు పాడినటువంటి పాటలు, వారు స్వరపరిచినటువంటి వివిధ కీర్తనలు అన్నీ కూడా మనం క్రోడీకరించినట్టయితే ప్రతి పాట, ప్రతి కీర్తన కూడా ఒక విలువలకు సందేశంగా, నిత్య జీవితంలో మనం ఎన్నుకోవాల్సినటువంటి మార్గాలను అంతర్లీనంగా మనకి సూచించేటువంటి దిక్సూచిల్లా ఈ కీర్తనలు ఈ రోజుకి మన మధ్యలో మెలుగుతూ ఉన్నాయి. ఇక సంగీత రాగతాళాలతో పాటు సాహిత్య భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి క్షేత్రయ్య పదాలు, ఉత్తరాదిన జయదేవుని అష్టపదులు సంస్కృతంలో ఎంత అందంగా పొదిగాయో, తెలుగులో క్షేత్రయ్య పదాలు అవే సొగసులను, సొబగులను మన హృదయాల్లో పొదిగాయి. వీరు ఉపయోగించేటువంటి భాష, సంగీతం, భావం అన్నీ కూడా వారి పాటల ద్వారా మనకి అందుబాటులోకి ఉన్నాయి. వారు ప్రాసలు, అనుప్రాసలు ఎంచుకునేటువంటి తెలుగు పదాలు వారి కవితా సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. క్షేత్రయ్య పదాలను వివిధ నాట్య కళాకారులు ఎంతో చక్కగా అభినయించడం కూడా మనకి తెలిసిన విషయమే. ఇక అన్నమయ్యని మరొకసారి చూసినట్టయితే వారి సంకీర్తనా సేవ, సంగీత, సాహిత్య, భక్తి చాలా అందమైనవి. వారు వాడేటువంటి వాడుక భాష అంటే వ్యావహారిక భాష ఈ సంగీతం ద్వారా ప్రతి ఒక్కరి హృదయం, అందులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే ఆ పాట ద్వారా, ఆ రాగం ద్వారా హృదయాలని ప్రతిస్పందించేలా చాలా చక్కగా ఈ కీర్తనలు పొదగబడ్డాయి. వారి రచనలన్నీ కూడా రెండు సాంప్రదాయాల్లో మనకు కనిపిస్తుంటాయి. వారి భాష మార్గ, దేశీ సంగీత విధానాలని కలిపి ఉంటుంది. అంటే ఒక గొప్ప మేధావి ఏ విధంగా ఈ సంగీతాన్ని అనుభవించగలుగుతారో అదేవిధంగా ఒక మామూలు మానవుడు కూడా ఈ సంగీతాన్ని ఆస్వాదించగలిగేటువంటి సరళతను అన్నమయ్య కలిగి ఉన్నారు. అందుకే వీరు 30,000కు పైగా కీర్తనలు రాసినటువంటి వ్యక్తి. ఆ తొలి సంకీర్తనలుగా అన్నమయ్య మనకి కనిపించారు కాబట్టి వీరిని పదకవితా పితామహుడుగా, సంకీర్తనాచార్యుడుగా వారిని మనం పొగడడం, మన హృదయాల్లో నిలుపుకోవడం జరిగింది. ఇక అన్నమయ్య కీర్తనలో కనిపించేటువంటి జీవిత సత్యాలు అంటే తాత్వికమైనటువంటి సత్యాలు, సాంఘిక విమర్శలు, నీతి నియమాలు, లాలిపాటలు, కృష్ణలీలలు ఎన్నింటినో మనం చూడగలుగుతాం. ప్రతి అమ్మ ఒడిలో పడుకునేటువంటి పిల్లలు వినేటువంటి జో అచ్యుతానంద జో జో ముకుంద, రావె పరమానంద రామగోవింద అనేటువంటి పాటలు వినని పసిపాపలు మన తెలుగు నేలపై ఉండరు. అలాగే కవి పండితులైనటువంటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి మాటల్లో అన్నమయ్యని మనం చూసినట్టయితే ఆయన ఒక సారస్వత క్షీర సముద్రం. శైలిలో, భావ వైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాంగ్మయంలో మరొకటి లేదు అని రాళ్లబండి వారు ప్రశంసించారు. ఇక వాయిద్యాల్లోకి కాస్త లోతుగా వెళ్ళి వీణను పరిశీలించినట్టయితే వీణ అనేది ఒక అతి ప్రాచీనమైనటువంటి వాయిద్యం. మనం ముందుగా తెలుసుకున్నట్టుగా ప్రతి పురాణ ఇతిహాసాలు, ప్రాచీన సాంప్రదాయాలు ఎక్కడ చూసినా కూడా ఈ వాయిద్యం అనేది చాలా ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శాస్త్రీయంగా ఆ తయారీ కానీ, దానికి ఉపయోగించేటువంటి సామగ్రి కానీ మనం పరిశీలించినట్టయితే తెలుగు నేలపై మనకి దొరికినటువంటి ఒక అదృష్టమైనటువంటి వాయిద్యం
వీణ. ఈ వీణ తయారీ ముఖ్యంగా మనకి బొబ్బిలిలో జరుగుతూ ఉంటుంది. ఈ బొబ్బిలి వీణకున్నటువంటి ప్రాధాన్యం ఈ మధ్యలో జరిగినటువంటి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయ సామాగ్రికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం 2020లో నిర్ణయించింది. ఆ సందర్భంలో స్థానిక ఉత్పత్తులను ప్రధానమంత్రి గారు ప్రస్తావించిన విషయంలో బొబ్బిలి వీణను కూడా ప్రస్తావించారు. అంటే సంగీత సాధనలో ప్రత్యేకమైనటువంటి వీణల తయారీకి బొబ్బిలి చాలా గుర్తింపు పొందింది. అలాగే తమిళనాడులో తంజావూరులో చేయబడేటువంటి వీణలు, ప్రత్యేక వీణలు, తర్వాత ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలికే ఈ కీర్తి దక్కింది. అంటే మన తెలుగు నేలపై వాయిద్యాల తయారీలో మనం తెలుసుకునేటువంటి ఇది ఒక గొప్ప అవకాశంగా మనం చూడాలి. అలాగే ప్రస్తుత భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు జియో ట్యాగ్ని కూడా బొబ్బిలి వీణ పొందింది. ఈ వీణకు ఇప్పటికే చాలా జాతీయ అవార్డులు వచ్చాయి. 1980లోనే ఈ వాద్యానికి జాతీయ అవార్డు దక్కింది. అంతకుముందే సర్వసిద్ధి వీరన్న అనే కళాకారుడి ప్రతిభను గుర్తించి వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా అవార్డు ప్రకటించారు. ఇక సంగీత ప్రముఖులు కూడా వీణకి ఎక్కువ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. బొబ్బిలి వీణలపై ధ్వని స్పష్టత చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అంటే నాదము అనేది వినిపించే క్రమంలో బొబ్బిలి వీణకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అందుకు తగ్గట్టుగానే గొప్ప సంగీత వాయిద్య కళాకారులైనటువంటి ఈమని శంకర శాస్త్రి గారు, వీణ చిట్టిబాబు గారు, ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణల వినియోగానికి మొగ్గు చూపేవారు. ఇటువంటి విశేషమైనటువంటి ఔన్నత్యాన్ని ఈ వాయిద్యం కలిగి ఉంది. ఇక జానపదాలకు మనం వచ్చినట్టయితే భారతీయ జానపద సంగీతం చాలా ప్రముఖమైనటువంటి పాత్రని మన జీవితాల్లో పోషిస్తూ ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా సంగీత ఉద్భవం ఒక శాస్త్రీయతని సంతరించుకోవడానికి ముందే ప్రతి జనబాహుళ్యంలో, జన హృదయాల్లో, శ్రామికులలో, కార్మికులలో ఒక సంగీత మాధుర్యాన్ని చవిచూసేటువంటి అనుభూతి మొదటి నుంచి ఉన్న సంప్రదాయం మన భారతీయ సంప్రదాయమే. ప్రతి వ్యక్తి కూడా సంగీతాన్ని ఆస్వాదించగలిగేటువంటి అవకాశాన్ని ఈ జానపదాలు మనకు కలిగించాయి. దీనికి ఉన్నటువంటి విశిష్టత ఇంత అంతా కాదు. ఒక చిన్న ప్రాంతాన్ని చూసి పరిశీలించినట్టయితే మనకి వివిధమైనటువంటి వాయిద్యాలు, వివిధమైనటువంటి సాంప్రదాయాలు, వివిధమైనటువంటి శైలులు ఈ జానపదాల్లో కనిపిస్తాయి. ముందుగా చెప్పుకున్నట్టుగా వివిధ సాంప్రదాయాల్ని మనం ఈ జానపద సంగీతంలో చూస్తే ఎన్నో ఆవిష్కరణలు కూడా ఈ జానపద సంగీతాల్లో మనకు కనిపిస్తాయి. ప్రాచీన కాలం నుండి ఈ ఆధునిక కాలం వరకు కూడా జానపదాల్ని మనం అలా ఆవిర్భావాలని, ఆవిష్కరణని ఈ రోజుకి చూస్తూనే ఉన్నాం. ఈ భారతీయ సాంస్కృతిక వారసత్వంలో కీలకమైన భాగంగా జానపదాలు కొనసాగుతున్నాయి. నిజం చెప్పాలంటే భారతదేశం జానపద సంగీతానికి ఒక పట్టుకొమ్మ. వివిధ జానపద కళాకారులు మనకి ప్రతి కోణంలో కూడా కనిపిస్తూ ఉంటారు. ప్రతి చిన్న పల్లెటూర్లలో చూసినా ఆ ప్రత్యేకమైనటువంటి ఏ పండగ వచ్చినా, ఏ విధమైనటువంటి పండుగలు జరిగినప్పుడు అందులో కూడా మనకి ఈ జానపద కళారూపాలు వివిధ రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో తెలుగు నేల మీద పుట్టిన ఒక గొప్ప కళాకారుని ఇక్కడ పరిచయం చేసుకోవాలి మనం. మొగులయ్య అనేటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందిన జానపద గాయకుడు. మనకి ఈ జానపద సంగీతం కూడా చాలా మటుకు అంతరించిపోయేటువంటి దశలో ఉందిగా చూస్తున్నాం మనం. ఎందుకంటే కళాకారులు చాలా తక్కువైపోయారు, అరుదైపోయారు. వారి సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి ఒక సౌకర్యం మనం ఇక్కడ ఈ మధ్యలో మనకి కనిపించడంలో అది. అక్కడ మనకి ఈ మొగులయ్య అనేటువంటి తెలంగాణ ప్రాంత జానపద గాయకులు 12 మెట్ల కిన్నెర వాద్య కళాకారులు. వీరు పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం లింగాల గ్రామంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన స్వస్థలం అది. 7 మెట్ల కిన్నెర వాయించే తండ్రి స్ఫూర్తితో వీరు సొరకాయ బుర్రల్ని, వెదురు బొంగుల సహాయాన్ని ఉపయోగించి 12 మెట్ల కిన్నెర వీణను తయారు చేశారు. మొగులయ్య దాదాపు అంతరించిపోయే దశలో ఉన్న ఈ పరికరం ఉపయోగించడం తెలిసిన చివరి వ్యక్తి కూడా వీరే అయి ఉండవచ్చు అని మనకి ఇక్కడ తెలుస్తోంది. అంటే జానపద సంప్రదాయాలు అంతరించిపోయే దశలో ఉన్నాయంటే మనం చాలా బాధపడాల్సినటువంటి అంశం. ఈ కళాకారులను ప్రోత్సాహం లేక, అలాగే
మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ వంటి అంశాల్లో మన భారతీయ పట్టుగొమ్మలు అయినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ కళారూపాలని మనం మర్చిపోవడం జరుగుతోంది. వాటిని తిరిగి ఎవరు బయటికి తీసుకురావాలి, ఎలా వాటిని మనం తిరిగి వృద్ధిలోకి తీసుకురావాలి, ఈ అంతరించిపోయే దశ నుంచి వాటిని ఒక చక్కటి ఉద్దీపన స్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది మనం ఇక్కడ చేయాల్సినటువంటి విషయాన్ని గమనించాలి. దీనికి ఉపాధ్యాయ శిక్షకులే ముఖ్య పాత్రను వహించాలి. ఈ స్లైడ్లో మీరు చూస్తున్నటువంటి నొటేషన్ ఏదైతే ఉందో అది మన జాతీయ గీతమైనటువంటి వందే మాతరం. వందే మాతరాన్ని ఒక స్వరరూపకంగా మనం రాసినట్టయితే ఈ నొటేషన్ మీకు కనిపిస్తుంది. అంటే మన దేశభక్తికి ప్రతీక అయినటువంటి జాతీయ గీతాన్ని ఒక పాట రూపంగా, ఒక గేయ రూపంగా మనం పాడుకుంటూ ఉంటాం. సో దానికి ఉన్నటువంటి ఒక దైవికత, దేశభక్తికి ప్రతీకగా మనం చూసేటువంటి ఆ ప్రతి పదాన్ని కూడా వారు సంగీత ధ్వనిని, దానికి సంబంధించినటువంటి చిత్రాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ఇక ఈ పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశమైనటువంటి భారతీయ సంగీతానికి, ఉపాధ్యాయ విద్యకి ఉన్నటువంటి కలయిక ఏమిటి అంటే ఉపాధ్యాయ విద్యలో సంగీతాన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి అని చూస్తే, ఈ సంగీతం అనేదాన్ని ఒక పాఠ్యాంశంగా మాత్రమే కాకుండా ఒక విలువల విద్యని బింబించేటువంటి ఒక ప్రధాన అంశంగా మనం గమనించాల్సి ఉంటుంది. ప్రతి దశలో, శైశవ దశ నుంచి కూడా మనకి సాంప్రదాయం చెప్పినట్టుగా శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మాత్రమే కాకుండా, మానవులు మాత్రమే కాకుండా పశు పక్షాదులు కూడా ఈ సంగీతాన్ని తమకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఒక వ్యవస్థగా పరిగణిస్తాయి. వాటి అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందుతారు. అందుకని మనం ఈ అంశాల విధానంలో చూసినట్టయితే ఉపాధ్యాయ విద్యలో ఏ విధంగా భారతీయ సంగీతం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా సంగీత సాంప్రదాయాన్ని తెలుసుకోవడం, అవగాహన పొందడం ద్వారా ఈ ఉపాధ్యాయ శిక్షణార్హులకు అందరికీ కూడా ఒక సాంస్కృతిక అవగాహన ఏర్పడుతుంది. అంటే భారతీయ సంస్కృతిలో సంగీతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఈ సంగీతం ద్వారా మనకి ఏం జరుగుతుంది, సంగీతం వినడం, పాడడం ద్వారా మానసికమైనటువంటి ఏ అంశాలని మనం ప్రభావితం చేయవచ్చు అనేది మనకు ఒక అవగాహనను కలిగించేది సంగీతం. అంటే భారతీయ సంగీతం మన సంస్కృతి వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే తమ విద్యార్థులకు సంస్కృతి గురించిన అవగాహన కల్పించడానికి ఇది ఒక ముఖ్యమైన వాహకంగా కూడా పనిచేస్తుంది. అది ఒక చక్కటి ఒక అనుభవాల సారంగా కూడా ఈ సంగీత వ్యవస్థను మన వారికి పరిచయం చేయొచ్చు. ఎంతో ఆకర్షణీయమైనటువంటి వ్యవస్థ ఇది. అంటే పిల్లలు నేర్చుకోవడానికి కానీ, వినడానికి కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి వివిధ కొత్త సాంప్రదాయాలని తెలుసుకోవడం కానీ, పాతదానికి కొత్తదానికి ఉన్నటువంటి భేదాలను చూడడం కానీ, వీటన్నిటినీ మనకి ఈ వ్యవస్థ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా సాంస్కృతిక అవగాహన. మనకున్న ప్రాచీనంగా భారతీయ జ్ఞాన పరంపరలో ఉన్నటువంటి చతుషష్ఠి కళలలో ఎన్ని ఇప్పటికీ మిగిలిన్నాయి, మనకి ఎన్ని కళలను మనం ప్రాచుర్యంలోకి తీసుకురాగలుగుతాం. మనం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో లేదా ఉన్నటువంటి ఒక గ్రామంలో ఏ విధమైనటువంటి కళలు ప్రాచుర్యంలో ఉన్నాయి, కళాకారుల ప్రస్తుత జీవన ఆధారం ఏమిటి, కళని ఒక వృత్తిగా మనం స్వీకరించవచ్చా, దాని ద్వారా మనకేమన్నా ఉద్యోగ అవకాశాలు ఉంటాయా అనేది, అంటే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ఉపాధ్యాయ విద్యార్థులు ఒక నిశితమైనటువంటి ధోరణిని, నిశితమైనటువంటి ఆలోచనని, తార్కికతను తెలుసుకోవాలి, దాని మీద మనం పొందాలి. ఇక మరికొన్ని విషయాలను మనం చూసినట్టయితే సంగీతం ద్వారా మానసిక మరియు శారీరక ఆరోగ్యం కూడా బలపడుతుంది. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది అంటే, ఈ నేర్చుకునే లేదా వినేటువంటి ప్రక్రియల్లో మనకి చాలా లాభాలు ఉంటాయి. మనం
యోగాలో ఏ విధంగా అయితే ఒక ప్రాణాయామం చేస్తామో, ఈ సంగీతాన్ని నేర్చుకోవడం కూడా ఒక ప్రాణాయామమే. అంటే మన జీవ వ్యవస్థలో, మన శరీర వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ భాగాలని ఉద్దీపన చేసేటువంటి ఒక విధానం ఈ సంగీత వ్యవస్థ. అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యం పిల్లలలో మనం ముఖ్యంగా పెంపొందించాల్సినటువంటి అంశం ఏంటంటే మానసిక ఆరోగ్యం. అంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాకుండా ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి అని చూస్తే ఈ కళల్లో ముఖ్యంగా సంగీత కళ, వివిధ కళలు మనం నేర్చుకున్నా, వాటిని విన్నా, ఒక కచేరీకి వెళ్ళి దాని గురించి అనుభవాన్ని పొందినా కూడా అదొక ముఖ్యమైనటువంటి ఒత్తిడిని తగ్గించేటువంటి ప్రక్రియగా మనం గమనించవచ్చు. అంటే మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఎటువంటి వయోభేదం అనేది మానసిక ఒత్తిడికి లేదు. ఏ వయసులో ఉన్నటువంటి పిల్లలైనా పెద్దలైనా వారి జీవన శైలిలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల విపరీతమైనటువంటి ఘర్షణకు, మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. అటువంటి సందర్భాల్లో మనం పాఠశాల స్థాయిలో వివిధ దశల్లో ఉన్నటువంటి పిల్లలకు సంగీతాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించినట్టయితే, సంగీతాన్ని దాని యొక్క అనుభూతిని, రస సిద్ధాంతాలను మనం తెలియపరిచినట్టయితే భావోద్వేగ సమన్వయాన్ని తీసుకురాగలిగిన వారమవుతాం. ముఖ్యంగా మనం ఈ రోజుల్లో గమనిస్తున్నటువంటి పిల్లల్లో పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి, పిల్లలలో పెరుగుతున్నటువంటి ఒక ధోరణి, అతిగా కనిపిస్తున్నటువంటి ధోరణులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారంగా మనం ఈ సంగీతాన్ని ఇవ్వవచ్చు. అందుకే మానసిక శారీరక ఆరోగ్యానికి ఒక మార్గదర్శకంగా సంగీతం మనం చెప్పగలుగుతాం ఉపాధ్యాయ శిక్షణలో. అలాగే విలువలు మరియు నైతికత, ఏ విధమైనటువంటి స్వర కల్పనలు కానీ పాటలు కానీ తీసుకున్నా, అవి జానపదాలు కానివ్వండి, శాస్త్రీయ సంగీతం కానివ్వండి, లేదా మనం మామూలుగా పాడుకునేటువంటి సినీ సంగీతమైన ప్రతి దానిలో విలువలని ఆపాదించడం అనేది ఈ సంగీత ప్రాముఖ్యత. అటువంటి గొప్ప కళాకారుల వాడు రచించినటువంటి, పాడినటువంటి, ప్రదర్శించినటువంటి ఈ సంగీత కళను మనం చూస్తే ప్రతి ఒక్క అంశాన్ని మనం విలువలతో, నైతికతతో సమన్వయపరచవచ్చు. ఒక పాటని నేర్పినప్పుడు లేదా ఒక పాటని విన్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం, సాహిత్యాన్ని మనకి చాలా అద్భుతంగా అందించేటువంటి స్వరాలను అర్థం చేసుకోవడం, ఆ స్వరాల జ్ఞానాన్ని పొందడం, వాటి ద్వారా మనం విలువలని, నైతికతను కూడా పిల్లల్లో పెంపొందించవచ్చు. అంటే స్వతహాగా స్వయంగా వారిని రంజింపజేసేటువంటి సంగీతాన్ని నేర్చుకోవడం ద్వారా, వాటిని వినడం ద్వారా కూడా ఈ విలువల్ని, నైతికతని మనం పెంపొందించే అవకాశాలు ఉపాధ్యాయ శిక్షణలో చాలా ఉన్నాయి. విద్యార్థులు చిన్న చిన్న ప్రాజెక్టుల ద్వారా పిల్లలకి వారి వారి గ్రామీణ ప్రాంతాల్లో కానీ, సిటీలలో కానీ ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కళాకారులను తీసుకొచ్చి పరిచయం చేయడం, కొన్ని వాయిద్యాలను వారికి చూపించడం, భారతీయ జ్ఞాన పరంపరలో ఎన్నో రకాలుగా మనకు విస్తృతంగా కనిపిస్తున్నటువంటి వివిధ సాంప్రదాయాల్ని, వివిధ సంగీత భిన్న శైలులను వారికి పరిచయం చేయడం ద్వారా తిరిగి మనం భారతీయ పరంపరని గుర్తు చేసుకోవడమే కాకుండా తిరిగి అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలను కూడా మనం కల్పించవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఉపాధ్యాయ శిక్షణలో సంగీతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత సృజనాత్మకత మరియు భావ వ్యక్తీకరణ. ఈ టెక్నాలజీ, సాంకేతికత బాగా పెరిగినటువంటి ఈ నేపథ్యంలో పిల్లలు, పెద్దవారు అందరూ కూడా భావ వ్యక్తీకరణకు చాలా దూరం అవుతున్నారు. సాంకేతికత మనకి వచ్చినటువంటి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్స్, ఇంటర్నెట్లు, వీటన్నిటిలో కూడా సాంఘికమైనటువంటి పరిచయాలు, సాంఘికమైనటువంటి మూలాలని మనం మెల్లిమెల్లిగా పిల్లలకు దూరం చేస్తున్నాం అనేటువంటి ఒక ఆందోళన మనందరికీ కలుగుతోంది. అటువంటి సందర్భాల్లో వ్యక్తిగా
తన గురించి తను తెలుసుకునేటువంటి ఒక అవసరాన్ని ఈ కళలు మనకి, సంగీత కళ ముఖ్యంగా అందుబాటులోకి తీసుకొస్తుంది. అంటే ఒక వ్యక్తిగా, ఒక పిల్లవాడు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, వారిలో ఉన్నటువంటి ఒక సృజనాత్మకతను వెలిబుచ్చే విధానానికి సంగీత కళ ఒక నాందిగా మనకి పనిచేస్తుంది. అది ఒక ధ్యానం, సంగీతాన్ని నేర్చుకోవడం, సంగీతంలో మమేకం కావడం, ఒక కళగా దాన్ని అభివృద్ధి చెందడం. అందులో మనకి ఒక్కొక్క అంశంగా విభిన్నమైనటువంటి అంశాలు, మనం ఏ విధంగా దాన్ని ఆ స్వరకల్పనను పెంచగలం, ఒక పాటని ఇంకా బాగా ఎలా పాడగలం, ఆ పాటలో ఉన్నటువంటి విలువల్ని ఎలా తెలుసుకోగలం, వీటన్నిటికీ కూడా సృజనాత్మకత అనేది ముఖ్యమైనటువంటి విషయం. అలాగే భావ వ్యక్తీకరణ, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, పిల్లలకు కావాల్సినటువంటి ముఖ్యమైన స్వేచ్ఛ అనేది ఈ సంగీతం ద్వారా మనం కలగజేయగలం. అంటే పిల్లలు నేర్చుకుంటే, అది వింటే వారికి చాలా ఉపయోగాలు దీని ద్వారా కలుగుతాయి. మన సంజ్ఞానాత్మకమైనటువంటి అభివృద్ధి చూసినట్టయితే ముఖ్యంగా భారతీయ సంగీతం భాషని ఏ విధంగా పెంపొందించేలా చేస్తుంది పిల్లల్లో. చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్న చిన్న గేయాలు, చిన్న చిన్న పద్యాలు, శ్లోకాలు, స్వరాలను ఉపయోగించి వారు పాడే విధంగా గేయాలను, చిన్న చిన్న పాటలను వారికి నేర్పించినట్టయితే భాషా నైపుణ్యాలు చక్కగా వృద్ధి చెందుతాయి. మనం చెప్పేటువంటి 4 నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో, వినడం, చదవడం, మాట్లాడడం, రాయడం వంటి ముఖ్య నైపుణ్యాలు ఈ సంగీతం ద్వారా చాలా త్వరగా అభివృద్ధి చెందుతాయి. అలాగే సంగీతంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్నటువంటి గణితం, ఒక మంచి సంగీతకారులు గణితాన్ని కూడా తెలుసుకోగలిగేటువంటి స్థితిలో ఉంటారు. అంటే ఒక పాటని తాళబద్ధంగా మనం పాడాలంటే, లయబద్ధంగా పాడాలంటే ఆ సంగీత స్వరాలని ఎంత ఫ్రీక్వెన్సీలో పాడాల్సి ఉంటుంది, ఎక్కడ ఆపాలి, ఎక్కడ మళ్ళీ ఆ పాటని ప్రారంభించాలి, వీటన్నిటికీ సంబంధించినటువంటి టెక్నికాలిటీస్ అనేవి కూడా మనకి ఇక్కడ సంజ్ఞానాత్మకమైనటువంటి అభివృద్ధిలో దోహదపడతాయి. అలాగే ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పిల్లల్లో మనం తరచుగా ఈరోజు గమనిస్తున్నటువంటి విషయం. వారిలో స్పాన్ ఆఫ్ అటెన్షన్ చాలా తగ్గిపోవడం. అలాగే మనం ఈ మధ్య ఎక్కువగా అవుతున్నటువంటి వివిధ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు, సో ఈ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది పెరగడానికి కూడా ఈ సంగీతం ఎంతో ఉపయోగపడుతుంది. ఏకాగ్రతని పెంచడానికి, అంటే ఒక పాట నేర్చుకోవాలన్నా, ఒక స్వరకల్పనను నేర్చుకోవాలన్నా వారికి దాని మీద సమయం కేటాయించి సహనంతో అది వచ్చేదాకా దాన్ని అభ్యసనం చేసి ఒక గురుముఖత నేర్చుకుంటున్నటువంటి సాంప్రదాయాన్ని మనం అలవరిస్తే ఏకాగ్రత అనేది పిల్లల్లో చక్కగా పెంపొందుతుంది. అలాగే జ్ఞాపక శక్తి, ఎప్పుడూ కూడా అభ్యసనం అనేది ఎక్కువ రోజుల వరకు మనకు గుర్తుండాలి. లాంగ్ రిటెన్షన్ అంటూ ఉంటాం మనం బోధనా శాస్త్రంలో. అంటే పిల్లలు నేర్చుకునేటువంటి పద్ధతిని మీద ఆధారపడి వారు ఎన్ని రోజులు ఆ విషయాన్ని వారి హృదయాల్లో పెట్టుకుంటారు అనేది కూడా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి విషయం. అంటే ఇంటలెక్చువల్ లెవెల్స్, పిల్లల సంజ్ఞానాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ జ్ఞాపక శక్తితో ముడిపడి ఉన్నవే. ఇటువంటి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను మనకి పెంపొందించేలా ఈ సంగీతం ఎంతో దోహదపడుతుంది. ఇక శబ్దంకున్నటువంటి దైవికత, శబ్దం లేనిదే మన కమ్యూనికేషన్ అనేది లేదు. ఉనికికి ఆధారం ప్రకంపనలో ఉంది. ఫిజిక్స్లో మనం చదువుకునేటువంటి తరచుదనాలు, ఫ్రీక్వెన్సీస్, ప్రకంపనలు, ఇవన్నీ కూడా సంగీతంలో ఒక భాగమే. అదే శబ్దం. ఈ శబ్దాన్ని ప్రతి మానవుడు అనుభవించగలడు. పిల్లల నుంచి పెద్దవారి దాకా సంగీతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశోధనలు మనం గమనించినట్లయితే మ్యూజిక్ థెరపీ అంటున్నాం. అంటే ఈ శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి కొన్ని రాగాలను వినడం ద్వారా మనుషుల్లో ఉండేటువంటి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కానివ్వండి, డయాబెటిక్ షుగర్ లెవెల్స్ కానివ్వండి, తగ్గేటువంటి అవకాశాల మీద కూడా
గొప్ప గొప్ప సంగీతవేత్తలు పరిశోధనలు చేసి వాటి పరిశోధన సిద్ధాంతాలను వాటికి సంబంధించినటువంటి ఫలితాలను ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. సో ఇటువంటి టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్లో మనం సంగీతానికి సంబంధించినటువంటి అంశాలను పిల్లలకు మనం ఇచ్చినట్టయితే శబ్దంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ శబ్దాన్ని ఆస్వాదించడానికి ఉండాల్సినటువంటి ఒక హృదయాన్ని అందించినట్టయితే సంగీతానికి సంబంధించినటువంటి ఒక మంచి లక్ష్యాన్ని పొందగలిగిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ సంగీతం అనుభవం, అవగాహనల నుంచి వచ్చింది. ఒక సంగీత సంప్రదాయాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం, దానితో సమ్మిళితం అవడం అంటే ఒక గొప్ప అనుభవం. సంవత్సరాల తరబడి ఆ అభ్యసన, దానిలో ఉన్నటువంటి గురు శిష్య పరంపర, గురు శిష్య అనుబంధం, వీటన్నిటినీ కూడా అవగాహన చేసుకోవడం ద్వారా జీవితం ఒక విలువల మార్గంలోకి పంపబడుతుంది. అలాగే శాస్త్రీయ సంగీతంలో లోతుగా ఉన్నవారిని మీరు గమనించినట్లయితే సహజంగానే వారు ధ్యానంలో ఉన్నట్టుగా మీరు గమనిస్తారు. అంటే ఒక క్రమశిక్షణ భరితమైనటువంటి జీవన విధానాన్ని వాళ్ళు అలవర్చుకోవడం కూడా చూస్తాం మనం. అంటే ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన, తార్కికమైనటువంటి దృక్పథం, సహనం, స్వయంచాలకమైనటువంటి శక్తి, వీటన్నింటినీ కూడా మనం భారతీయ సంగీతం అందజేయగలిగే ఒక గొప్ప ప్రక్రియ. ఇంకాస్త మేధావి స్థాయి నుండి మరింతగా ఎదిగినటువంటి వ్యక్తి ఒక ఆధ్యాత్మిక స్థాయిలో చూసినట్టయితే ఈ సంగీతానికి ఉన్నటువంటి విలువ చాలా ఎక్కువ. ఆధ్యాత్మిక సాధనంలో సంగీతాన్ని ఒక పరికరంగా భారతీయ జ్ఞాన పరంపర ఉపయోగిస్తూ ఉంది, ఉపయోగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తికి గ్రహణ శక్తి, అనుభూతులలోని ఉన్నత పార్శ్వాలను రుచి చూపించడానికి, అలాగే అంతర్గత వికాసానికి కూడా రాగాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. మీకు ఇప్పుడు చెప్పినట్టుగా రాగా థెరపీ అంటే మనలో కోపం ఎక్కువగా వస్తుంది అని అనిపించినప్పుడు ఒక రాగాన్ని గనక మనం ఆలపించినట్టయితే, విన్నట్టయితే ఆ కోపభరితమైనటువంటి ఆలోచనలు తగ్గించడానికి మనకి సంగీతం పనికి వస్తుంది. దీనికి చాలా శాస్త్రీయమైనటువంటి ఆధారాలను కూడా ఈ సంగీత చికిత్సని అవలంబిస్తున్నటువంటి, అభ్యసిస్తున్నటువంటి, పరిశోధన చేస్తున్నటువంటి సంగీతకారులు మనకి పరిచయం చేశారు. ఇక నాదబ్రహ్మ అర్థం శబ్దం దైవంతో సమానమని. ఎందుకంటే ఉనికికి ఆధారం ప్రకంపనలో ఉంది, అదే శబ్దం. అలాగే మనం గొప్ప విద్యావేత్త అయినటువంటి మొదలియార్ గారు 1952 సెకండరీ విద్యా కమిషన్ని చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ మొదలియార్ గారు కూడా మనస్సు యొక్క భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక పెరుగుదలకు సంగీతాన్ని విద్యావేత్తలు తప్పనిసరి అంశంగా పరిగణిస్తారు. అలాగే కొఠారి కమిషన్లో కూడా సంగీతానికి సంబంధించి ముఖ్య రికమెండేషన్స్ కనిపిస్తాయి మనకి. అంటే ఒక భావ సంతులత, ఉద్వేగ సంతులతను, ఇమోషనల్ బ్యాలెన్స్, ఇమోషనల్ హార్మనీ అనేదాన్ని పెంపొందించాలంటే పిల్లల్లో సంగీతాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించాలి. సంగీతాన్ని మనం ఒక ముఖ్య కమ్యూనికేషన్ మీడియంగా ఉపయోగించాలి అని ఈ విద్యావేత్తలు కూడా మనకి సూచించడం అని. ఎన్ఈపి భారతీయతను మళ్ళీ మనం తీసుకురావాలి అన్నప్పుడు భారతీయత, భారతీయ జ్ఞాన పరంపరలో ఈ సంగీతం, కళలు ప్రముఖమైనటువంటి అంశాలు. సంస్కృతిని, కళలను మనం ఎప్పుడూ విడదీసి చూడలేము. కాబట్టి ఈ కళలను మనం తిరిగి రిజువినేట్ చేయాలి. ఉపాధ్యాయ శిక్షణలో ప్రారంభించినట్లయితే ఈ ఉపాధ్యాయ శిక్షణ విద్యార్థులు నేర్చుకుంటే కొన్ని తరాల వరకు ఈ అంశాలను, అవగాహనలు మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సదవకాశం మనందరికీ కలుగుతుంది. దీనిలో భాగంగా మనం బీఈడీలో ఒక కళా విద్య ఉపగమాన్ని, కళా విద్య ప్రాజెక్టులను, అలాగే కొన్ని ప్రొఫెషనల్ కంపిటెన్సీ కోర్సెస్ని ఈ కరికులంలో అంతర్భాగంగా మనం జతపరచడం జరిగింది. వాటిలో
చాలా రకాలైనటువంటి కళలను, అందులో ముఖ్యంగా సంగీత కళను బయటికి తీసుకొచ్చి ఆ సంగీత కళాకారులను పరిచయం చేసుకోవడం, సంగీత కళలో ఉన్నటువంటి జ్ఞాన పరంపరను తెలుసుకునేటువంటి అవకాశాన్ని పొందడం, వీటన్నిటినీ కూడా మనం న్యూ పాలసీ, నూతన జాతీయ విద్యా విధానంలో కూలకంశంగా చర్చించడం జరిగింది. అయితే ఈ ఉపాధ్యాయ శిక్షణ మనందరికీ కలిగిస్తున్నటువంటి ఒక సదవకాశం ఈ కళల అంతర్భావాలను, వాటిలో ఇమిడి ఉన్నటువంటి అంతర్భావనలను చాలా చక్కగా మనం తెలుసుకొని మన ముందు తరాలకు వాటిని అందివ్వగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించింది. సో విద్యార్థులు ఈ సంగీతాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఒక చక్కటి ఒక పెడగాజీలో మీరు దాన్ని ఏ విధంగా కలుపుతారు అంటే, మీరు బోధన తీసుకుంటున్నప్పుడు ఒక తరగతి గదిలో ఈ సంగీతాన్ని ఒక చక్కటి మాధ్యమంగా మనం ఎలా ప్రవేశపెట్టవచ్చు అంటే, అందరికీ ఇక్కడ ఒక చిన్న ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఏ విధంగా మనమే కళాకారులం అయి ఉండాలా, మాకు పాటలు పాడడం రాదు కదా, మాకు నృత్యం చేయడం రాదు కదా, ఏ విధంగా మేము దీన్ని అన్వయిస్తామని. ఈ అన్వయాలు అనేవి మనం చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా చేయొచ్చు. అంటే మీరు పాఠశాలలోకి తరగతి గదిలోకి వెళ్ళగానే పిల్లలని ఒక చిన్న పాటతో లేదా పిల్లల నుంచి ఒక చిన్న పాటను పాడమని, లేదా ఇప్పుడున్నటువంటి మన మాధ్యమాలు, బహుళ ప్రచార మాధ్యమాలు అయినటువంటి సోషల్ మీడియా చాలా గొప్ప అవకాశాలను మనకి ఇస్తుంది. సంగీతాన్ని పరిచయం చేయడానికి వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో మన మధ్యలో ఉన్నటువంటి వివిధ సంగీత శైలులని పరిచయం చేయడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. అలాంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ని మనం ఈ కళా విద్యలోకి, ఈ సంగీత విద్యలోకి భాగంగా మనం తీసుకెళ్ళినట్టయితే తరగతి గదిలో మనకి ఎంతో చక్కటి అవకాశాలని పిల్లలకి మనం నేర్చుకోవడం, మన ద్వారా విద్యార్థులకు నేర్పించడం, ఇది ఒక పాఠ్య ప్రణాళికలో అంతర్భాగంగా కొనసాగాలి. కాబట్టి మనకు సంగీతం రాదు, ఈరోజు నేర్చుకోవాలా మనం అంటే అది ఒక్కటే కాదు. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సంగీత సాంప్రదాయాల గురించి, వాటి కళాకారులు అంతరించే దశలో ఉన్నటువంటి కళల గురించి మనం ప్రాచుర్యంలోకి తీసుకురావడం, చెప్పడం, ఇటువంటి అంశాల ద్వారా మనకి చక్కటి అవకాశాలు ఉపాధ్యాయ శిక్షణ కల్పిస్తుంది. సో ఈ సంగీత ప్రపంచంలో ఉన్న వివిధ భావనలను, వివిధ ఆలోచనలు, తాత్విక అంశాలను మనం పరిచయం చేయడానికి ఇది ఒక సదవకాశంగా మనం గమనించాలి. అలాగే ఈ పరిపూర్ణత అనేటువంటి అంశాన్ని మనం అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించి, ముఖ్యంగా ఈ కళని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. ఆ దృక్పథాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో, ఆధునిక సమాజంలో పిల్లలకు ఉన్నటువంటి వివిధ అవకాశాలను, అంటే ఈరోజు సంగీతం నేర్చుకుంటే మనకి ఉద్యోగం వస్తుందా, సంగీతం ద్వారా మనకేమన్నా ఆర్థికపరమైనటువంటి లాభం ఉందా, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ సంగీత సాంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నటువంటి వివిధ వ్యవస్థలు, మనకున్నటువంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, వీరందరూ కూడా భారతీయ సంగీత సాంప్రదాయాల్ని చాలా చక్కగా పెంపొందించే విధంగా వివిధ వ్యవస్థలను ప్రభావితం చేయడం, వాటిని చాలా చక్కగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం కూడా జరుగుతుంది. సో ఇటువంటి సంస్థలను పరిచయం చేయడం, ఈ సంస్థల్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాలని, మనకి ఉన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ వీరు ఈ సంగీత కార్యక్రమాలని, స్పిక్ మ్యాక్ అనేటువంటి సంస్థ పిల్లల్లో ఉన్నటువంటి కళాకారులని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.
అలాగే మన తరగతిలో ఉన్నటువంటి చిన్న చిన్న కళాకారులు, వారికి పాడాలనేటువంటి ఒక అభిలాష ఉండి అవకాశాలు లేక ఉండేటువంటి పిల్లల్ని మనం ఎక్కువగా వారికి అవకాశాలు కల్పించేటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. ఆ పిల్లల అవసరాలు ఏంటనేది కూడా మనం చూడాలి. అలాగే వారిని ఒక మార్గదర్శకులుగా ఈ సంగీత వ్యవస్థని మనం తెలుసుకొని ఆ ప్రాచీన సంప్రదాయాలని మళ్ళీ ఇతర తరాలకి, ముందు తరాలకి తీసుకెళ్లేటువంటి మార్గదర్శకత్వాన్ని వహించాల్సినటువంటి ఉపాధ్యాయ విద్యార్థులు మీరే. మీరు సంస్కృతిని సరిగ్గా అర్థం చేసుకుంటే మీ అవగాహన మరికొన్ని తరాలకు ఈ సంస్కృతిని పరిచయం చేస్తుంది. ఆ సంస్కృతిని ఒక వాహినిగా, అంతర్లీనమైనటువంటి వ్యవస్థగా మరికొన్ని సృజనాత్మకమైనటువంటి అంశాలని నేర్చుకునే విధంగా సృజనాత్మకతను పరిఢవిల్లేట్టు చేసేటువంటి అవకాశాలను మీకు ఇస్తుంది. ఈ సంగీత వ్యవస్థను, కళారూపాలను మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కళాకారులను మీరు చక్కగా ఆదరించి వారిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ముందు తరాలకు ఈ సంగీత కళా వ్యవస్థని తిరిగి పరిచయం చేస్తారని కోరుకుంటూ నమస్కారం.